ఏప్రిల్ 9న క్రోధి నామ సంవత్సర ఉగాది. ఈ ఉగాది పండుగ నాడు ఆయా రాసుల వారి ఫలితాలు, వేదాయాలు గురించి తెలుసుకుందాము. ధనస్సు రాశి. మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి అన్ని రంగాల వారికి యోగదాయకమే. ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసివస్తాయి. ఖర్చులు సామాన్యం. సంకల్పసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. యత్నాలకు సన్నిహితులు సహకారం అందిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవివాహితులకు శుభయోగం. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురవుతాయి. దంపతుల మధ్య సభ్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటాయి. స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలం. దళారులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించిన దిగుబడినిస్తుంది. పంటకు తగిన మద్దతు ధర పొందుతారు. సంకల్పసిద్ధికి శివదర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశివారికి శుభదాయకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. టెండర్లు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థుల విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశివారికి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణం శుభాన్నిస్తాయి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. వీరికి పదోన్నతి, స్థానచలనం ఉన్నాయి. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ సీజన్లోనే దిగుబడి బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులెదురవుతాయి. వ్యాపార వర్గాలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ రాశివారికి వరసిద్ధి వినాయక ఆరాధన, లలితా సహస్ర పారాయణం శుభదాయకం. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశివారికి ఏలిననాటి శని ప్రభావం, గురుబలం లోపం అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఊహించని ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య ఆకారణ కలహాలు. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. మనస్థిమితం ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వాస్తుదోష నివారణ చర్యలు తప్పనిసరి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వీరు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు. దూర ప్రాంతంలోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి వంట బాగుంటుంది. ఆశించిన మద్దతు ధర పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు.
ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ట్రాన్స్పోర్టు రంగాల వారికి ఆదాయాభివృద్ధి. న్యాయవాదులు, వైద్యులకు సామాన్యం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణం, శనికి తైలాభిషేకాలు క్షేమదాయకం. మీన రాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరం. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించి భంగపాటుకు గురవుతారు. అందరితోనూ కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య తరచు కలహాలు, చికాకులు తలెత్తుతాయి. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు, చికాకులు అధికం. చిన్న తరహా వ్యాపారులకు సామాన్యం. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలరు. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనం కలిగిస్తాయి. ఈ రాశివారికి తరచూ శివాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనలు శుభం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.